ఆ ఇద్దరు మంత్రుల మధ్య కోల్డ్ వార్ ఇంకా కంటిన్యూ అవుతుందా? కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి మధ్య సంబంధాలు నివ్వురు కప్పిన నిప్పులా మారాయా? అంతా బాగుంది అనుకున్న వేళ ఒక్కసారిగా మళ్ళీ ఎందుకు అగ్గిరగిలింది? ఆ కోల్డ్ వార్కి కారణాలేంటి? అది కోల్డ్ వారేనా లేక పరిస్థితుల ప్రభావమా? ఈ స్టోరీలో చూద్దాం. కరీంనగర్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మధ్య కోల్డ్ వార్ రగులుతోందట. ఇటీవల కరీంనగర్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంలో ఇద్దరూ కలిసి ఒకే వేదిక పంచుకోవడంతో గతంలో ఉన్న విభేదాలు పక్కనబెట్టి ఫెడరల్ స్ఫూర్తితో ఈ ఇద్దరు నేతలు కలిసి పనిచేస్తారని అంతా భావించారట. కానీ అలా అనుకున్న ఇరు పార్టీల కార్యకర్తలకు మళ్లీ షాక్ ఇచ్చారట ఈ ఇద్దరు నాయకులు. ఆ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ సభ తర్వాత కొన్ని రోజులకే మళ్లీ ఇద్దరూ కలిసి హుస్నాబాద్లో పర్యటించాల్సి ఉండగా గంట ముందు తన పర్యటన రద్దు చేసుకున్నారు బండి సంజయ్. కాదు రద్దు చేసుకోవాల్సి వచ్చింది అంటున్నారు బీజేపీ నాయకులు. కేంద్ర నిధులతో నిర్మించిన ఇందారం హుస్నాబాద్ రోడ్డు ప్రారంభించాలని ఏర్పాట్లు చేసుకున్నారు అధికారులు. కానీ అలా ఆ రోజు ప్రారంభించాల్సిన ఇందారం హుస్నాబాద్ రోడ్డు ప్రారంభానికి కేవలం గంట ముందు వాయిదా పడింది. అయితే మంత్రులు పొన్నం తుమ్మలతో పాటు ప్రారంభించాల్సిన ఈ కార్యక్రమాన్ని బండి సంజయ్ గంట ముందు రద్దు చేసుకోవటం వెనుక కారణాలు ఏంటన్నది పొన్నం బండికే తెలుసంటూ పెదవి విరుస్తున్నారట బీజేపీ కాంగ్రెస్ పార్టీల నాయకులు. ఇటీవల కరీంనగర్ తిరుపతి మధ్య స్పెషల్ రైలు ఏర్పాటు చేస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విషయం బండి సంజయ్ కార్యాలయం ప్రకటించుకునేలోపే ఆ ఉత్తర్వులను తన ఖాతాలో వేసుకున్నారట మంత్రి పొన్నం ప్రభాకర్. తాను గతంలో చేసిన అభ్యర్థనల మేరకే రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుందని ప్రెస్ నోట్ రిలీజ్ చేయడంతో పాటుగా బండి సంజయ్ టీం కంటే ముందే సోషల్ మీడియాలో తిప్పేశారట. దీంతో కంగు తినటం బండి సంజయ్ వర్గం పనైందట. పొన్నం తీరుతో నివ్వెరపోయిందట. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ చొరవ లేకుండా తన పార్లమెంటు నియోజకవర్గంలో రైల్వే సర్వీస్ పొడిగింపు ఉంటుందా? రాష్ట్ర మంత్రి లేఖలతోనే ఇది సాధ్యమవుతుందా అంటూ ప్రశ్నిస్తున్నారట. కరీంనగర్ తిరుపతి స్పెషల్ ట్రైన్ కేటాయింపుని ఇలా పొన్నం ప్రభాకర్ తన క్రెడిట్ అని చెప్పుకోవడంపై బండి సంజయ్ వర్గం అసంతృప్తిగా ఉందట. నిజానికి కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్లోని హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కేంద్ర నిధులతో పనులు చేద్దామంటే పొన్నం సహకరించటం లేదన్న గుసగుసలు బండి శిబిరంలో గతంలోనే వినిపించాయి. ఇలానే ఉంటే తాను నేరుగా వెళ్లి అభివృద్ధి పనులు ప్రారంభిస్తా అంటూ గతంలో సంజయ్ తన సన్నిహితుల ముందు చర్చించారట. కానీ పొన్నం రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో కలిసి రావడంతో అంతా బానే ఉందని భావించారు ఇరు పార్టీల కార్యకర్తలు. కానీ ఆ నిప్పు ఇంకా చల్లారలేదని తమ తీరుతో చెప్పేస్తున్నారట ఆ ఇద్దరు నేతలు. బండి సంజయ్ పొన్నం వ్యవహార శైలి ఇలా ఉంటే ఇదే కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం బండి సంజయ్తో కలిసి అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నారట. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి చొప్పదండి ఎమ్మెల్యేగా గెలిచిన మేడిపల్లి సత్యం, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఇద్దరూ సంజయ్తో పాటుగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారట. అక్కడ సజావుగా సాగుతున్న పనులు పొన్నంతో కలిసి వెళ్దామని అనుకున్నప్పుడు మాత్రం ఇలా రకరకాల అనుభవాలు బండి సంజయ్కి ఎదురవుతున్నాయట. మరి ఈ ఇద్దరి మధ్య అసలేం జరుగుతోంది? కోల్డ్ వార్ ఆరోపణలు నిజమేనా లేక పరిస్థితులే కలిసి రావటం లేదా అనే ప్రశ్నలకు ఆ ఇద్దరు నేతలే సమాధానం చెప్పాలంటున్నారు. కానీ ఫెడరల్ స్ఫూర్తితో అభివృద్ధి పనులను కలిసి చేస్తే బాగుంటుందని వాదన స్థానికుల్లో వినపడుతోంది. రాజకీయాలు ఎలా ఉన్నా అభివృద్ధి ముఖ్యమే అంటున్నారట స్థానిక రాజకీయ పరిశీలకులు. మరి ఆ ఇద్దరు నాయకులు కలిసి నడుస్తారా లేదా? ఇకనైనా పరిస్థితులు అనుకూలిస్తాయా? వేచి చూద్దాం.